వెల్కమ్ టు ఇట్ మ్యాటర్స్. స్మార్ట్ ఫోన్ వాడేందుకు బ్యాటరీ ఎంతటి కీలక పాత్ర అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ బ్యాటరీ విషయంలో కొన్ని అపోహలు వినియోగదారులను వేధిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ పనితీరు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని టిప్స్ మీకోసం. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. యువత స్మార్ట్ ఫోన్ వాడకాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గతంలో కేవలం ఫోన్లు, మెసేజ్లకు మాత్రమే వాడే స్మార్ట్ ఫోన్స్ను టెక్నాలజీ పెరగడంతో ప్రతి చిన్న అవసరానికి తప్పనిసరిగా మారింది. అయితే బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. చాలామంది స్మార్ట్ ఫోన్ను ఓవర్ నైట్ ఛార్జ్ చేయటం వల్ల బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అవుతుందని చెబుతూ ఉంటారు. అయితే అది చాలా తప్పని నిపుణులు పేర్కొంటున్నారు. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లోపల అదనపు రక్షణ చిప్లు ఉంటాయి. అంతర్గత లిథియం అయాన్ బ్యాటరీ సామర్థ్యంలో 100% తాకినప్పుడు ఛార్జ్ అవ్వటం ఆగిపోతుంది. కానీ మీరు మీ ఫోన్ను రాత్రిపూట ప్లగ్ఇన్ చేసి ఉంచితే అది 99% పడిపోయిన ప్రతిసారి బ్యాటరీ వెంటనే ఛార్జ్ అవుతుంది తప్ప బ్యాటరీ త్వరగా డ్రైన్ అవ్వదు. ఓవర్ నైట్ ఛార్జ్ చేసే సమయంలో చేసే తప్పులు బ్యాటరీను ట్రికిల్ ఛార్జీలు కొంత వేడిని పెంచుతాయి. చాలామంది నిపుణులు ఫోన్ను రాత్రిపూట ఛార్జ్ చేయడానికి ఫోన్ కేసు నుండి తీసివేయాలని సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా మీ ఫోన్ని మీ దిండు కింద పెట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఫోన్ వేడయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఫోన్ ఛార్జింగ్ చేసే సమయంలో వాడే కేబుల్స్ ఖచ్చితంగా ఆయా ఫోన్ కంపెనీలకు చెందినవే అయి ఉండాలి. ఇలా చేయడం ద్వారా సేఫ్గా ఛార్జింగ్ అవుతుంది. ఒకవేళ మీ ఫోన్ తయారీదారు ద్వారా తయారు చేసిన ఛార్జీలు అందుబాటులో లేకపోతే ఆయా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఛార్జర్లు వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీ పనితీరును పెంచడంలో ఛార్జింగ్ కేబుల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. బ్యాటరీకు ఇబ్బందులు వచ్చే అంశాలను చూస్తే విపరీతమైన చలి మరియు విపరీతమైన వేడితో బ్యాటరీలకు సమస్యలు వస్తాయి. సబ్ ఫ్రీజింగ్ టెంపరేచర్లో ఫోన్ను పదే పదే ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ వేగంగా పాడవుతుంది. అధిక ఉష్ణోగ్రత బ్యాటరీనే కాకుండా ఫోన్ ఇతర భాగాలను కూడా పాడు చేస్తాయి. ముఖ్యంగా మీరు ఫోన్ వేడవడం గమనించిన సమయంలో ఉష్ణోగ్రతను చల్లార్చే విధానాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ పాటిస్తే మీ బ్యాటరీ పనితీరు మరింత మెరుగుపడుతుంది.